హలో అండి, వెల్కమ్ టు మీ క్షేమం. ఇవాళ చలికాలంలో మటుకే తినేది ఒక వంటకం ఉందండి. అది కూడా పచ్చి పసుపుతో. అది ఎలానో చూసేద్దాం రండి. ఈ వీడియోని చూసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. కింద బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. అన్ని నోటిఫికేషన్స్ మీకే వస్తాయి. చూసారు కదా ఎంత టేస్టీగా ఉంటుంది ఇది. చూసారా, ఇది కూడా ఆఫీస్లో పైన టెర్రస్ గార్డెన్ ఉంది కదండి, దాంది. ఆ పూత చూడండి, చక్కగా ఫ్లవర్ వచ్చింది పసుపుకి. అది వచ్చింది అని అంటే బాగా ముదిరిపోయింది అనేసి అనమాట. అప్పుడు మనం దాన్ని కోసేయచ్చు అనమాట. అది నీళ్ళల్లో నానబెట్టేసి నీళ్లు పోసి మట్టినంతా నానబెట్టి మెత్తగా చేసుకోవాలండి. దాని తర్వాతనే లాగితే వస్తుంది. అది గట్టిగా ఉంటాయి కదండి లోపల దుంపలు, అంత ఈజీగా ఏమి రాదు. అది చూసారా ఎంత చక్కగా వచ్చేసినాయో. పైన పూత వచ్చింది, అదొకటి గుర్తండి మనకి, అది ముదిరింది అనేసి అని. లోపల దుంపలు చక్కగా రెడీ అయిపోయినాయి అని అనమాట. చూసారా ఎంత బాగా వచ్చేసినాయో. ఇప్పుడు వీటితోని మనం చలికాలంలో కొంచెం బాడీలో వేడి పుట్టడానికి అనేసి చేసుకుని కూర చూద్దామండి. చక్కగా శుభ్రంగా కడిగేసుకోండి నీళ్ళల్లో. 3 చెట్లు ఉన్నాయి, 3 చెట్లకి ఇంత వచ్చిందండి. చూసారా ఎంత వచ్చినాయో, ఎన్ని వచ్చినాయో. పసుపు వల్ల ఎన్ని బెనిఫిట్స్ అండి. వారిని మన రక్తాన్ని శుద్ధి చేస్తుందంటే, అది మన గుండెని కూడా బాగు చేస్తుందంటే అండి. అది బ్లాక్స్ లేకుండా చేస్తుందంట. తలనొప్పికి కానీ మన ఒంటికి అయితే చెప్పక్కర్లేదు. నలుగు పెట్టేటప్పుడు మనం పసుపు వేసుకుంటాం కదా, పసుపుతో పెట్టుకుంటాం కదా సుండిపిండి, దానికి కూడా మనకి స్కిన్కి కూడా మంచిది. అది ఇమ్యూనిటీ ఉంటుంది. దగ్గు జలుబు అన్నిటికీ కూడా మనం వాడుతూనే ఉన్నాం కదండి. ఈ పెద్ద కొమ్మండి ఏదైతే ఉందో అది మదర్ రూట్ అనమాట. అప్పటికప్పుడు తీసినవి అనమాట. వాటితో కూర చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉందండి. దానికి ముందుగా చక్కగా పైన తొనంతా తీసేసేయండి. తీసేసి దాన్ని నీళ్ళల్లో మట్టుకే వేయండి, లేదా అని అంటే అది నల్లగా అయిపోతాయి. నీళ్ళల్లో వేసి పెట్టేయండి. అది తీసేసి జస్ట్ పైన పైన తీసేస్తే చాలండి. అది అలా పసుపు కొమ్ములన్నీ చూసారు. ఇవన్నీ మనం ఇంట్లో పండించుకునేవి అనమాట. చాలా ఈజీ అండి. ఇదే కొమ్ముని తీసి మనం కొంచెం కట్ చేసి మనం పెట్టేసినా కానీ చాలు. ఆ లావుగా ఉంది చూడండి, అది మదర్ రూట్ అనమాట. అది దాన్ని మళ్ళీ మనం పెట్టామనుకోండి, అదే అవసరం లేదు. ఇంకా చిన్న ముక్కలు ఏది పెట్టినా కానీ సరే, అంతే మళ్ళీ చక్కగా వచ్చేస్తుంది. అల్లం లాగానే ఇది కూడా అల్లం ఫ్యామిలీ లాగానే కదండి. ఇది కూడా అంత చక్కగా క్లీన్ చేసేసుకొని దాన్ని చలికాలం మటుకు 1-2 సార్లు మటుకు ఈ కూర చేసుకొని తినండి. ఎంతో హెల్దీ కూర అనమాట ఇది. ఎందుకంటే వేడి కాబట్టి చలికాలంలోనే తినాలని చెప్తున్నానండి. ఎండాకాలంలో అయితే కొంచెం మనకు వేడి చేస్తుంది కదా. అదే చల్ల ప్రదేశాల్లో అనుకోండి, అది మనం ఎప్పుడు తినేయచ్చు అనమాట. వారానికి ఒకసారో నెలకు ఒకసారో తినేయచ్చు. టేస్ట్ మటుకు కొత్తగా బాగుందండి. నెయ్యి వేసుకొని చేసుకుంటే మటుకు చాలా బాగుంది. అలా మొత్తం పైన పైన అది తీసేసి చక్కగా నీళ్ళల్లో నానబెట్టేయండి. పై ఎక్కువ కొంచెం లావుగా ఉన్న దగ్గర గ్రేట్ చేసుకోండి, తురిమేసుకోండి చక్కగా. మరీ సన్నది కాకుండా కొంచెం లావుగా ఉన్న వైపు చూసుకొని తురిమేసుకోండి పసుపు అంతా. అన్ని కొమ్ములు మనం ఎన్ని కొమ్ములు అయితే చేయాలి అనుకుంటున్నామో కూరని, అన్ని కొమ్ములు చక్కగా తురిమేసుకోండి. చేతులు కూడా ఎల్లోగా అయిపోయినాయండి. ఆ స్మెల్ ఉందండి, అది చేసేటప్పుడే అసలు ఇంట్లో భలే ఉండింది. దానిలో కొన్ని బఠానీలు, టమాటో, ఉల్లిపాయలు, ఉల్లిబొందు ఇవన్నీ వేసి కూర చేసుకుందాం. దానికి బాండీలో ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకున్నాక అందులో పసుపు వేసేసేయండి. ఏదైతే మనం తురుము పెట్టుకున్నామో అది వేసేసి ఆ పచ్చి వాసన అందులో ఉన్న నీరంతా పోయిందాక డ్రైగా రోస్ట్ అవ్వాలండి. అది చక్కగా డ్రై అయిపోవాలన్నమాట, పొడి పొడిలు ఆడిపోవాలి. అలా రోస్ట్ చేసేయండి. అది పసుపులో ఉన్న జిగురు వచ్చేసరికి బయటికి అదంతా బాండి కట్టుకొని అతుకుతుంది కింద. అడుగంటినట్టు అయిపోతుంది, పర్లేదు. అది కూడా కొంచెం మొత్తం జ్యూస్ చేసేసేయండి. ముద్దలాగా అయిపోయిందండి గట్టిగా. అదంతా పొడి పొడిలు ఆడిపోవాలన్నమాట. అంతవరకు కొంచెం వేయించండి. ఇది కొంచెం టైం తీసుకుంటుంది. అది కూడా హై ఫ్లేమ్లో పెట్టి కాదు, కొంచెం మీడియం హైలో పెట్టి చేసేయండి. అందుకంటే చూసారా, కొంచెం ఆ నీరంతా పోయి నెయ్యి బయటపడింది చూసారా, అలా అనమాట. ఇంకా కొంచెం సేపు కొంచెం కలర్ మారాలన్నమాట. అప్పటిదాకా వేయించేయండి చక్కగా. అదిగోండి
కలర్ మారిపోయింది కదా, అదిగోండి అలా. ఇప్పుడు అడుగంతా గీరేసి తీసి మనం ఒక బౌల్లో పెట్టేసుకోండి వేరుగా. మళ్ళీ అదే గిన్నెలో మనం కూర చేసుకుందాం. తీసేయండి. ఇప్పుడు అదే నూనెలో నెయ్యిలో ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువ అనుకుంటే ఇంతటితో ఆపేసేయండి. ఇంకా జీలకర్ర వేయండి. ఇంగు వేసుకోవాలంటే ఖచ్చితంగా ఇంగు మటుకు వేసుకోండి. జీలకర్ర ఇంగువేనండి, ఇంకా ఏమీ వేయట్లేదు ఆ తాలింపులో. ఇప్పుడు ఉల్లిపాయలు వేసేయండి. వేసేసి ఉల్లిపాయలు మటుకు పచ్చిదనం పోయిన దాకా కొంచెం అవి కూడా బ్రౌన్గా అయిన దాకా వేయించాలి. ఇందులో ఏది పచ్చిగా ఉండకూడదండి, అన్నీ చక్కగా వేగిపోవాలి. పచ్చిమిరపకాయలు వేసేయండి. దాని తర్వాత సన్నగా తరుక్కున్న టొమాటోస్ వేయండి. ఒకటే వేయండి అంతే. మనం పసుపు కొంచెమే తీసుకున్నాం కాబట్టి ఒక మీడియం సైజ్ టొమాటో వేసుకోండి. తర్వాత జీడిపప్పు కొంచెం చిన్న ముక్కలుగా చేసుకుంటే బాగుంటుంది అనేసి నేను ముక్కలు చేశాను. 2 పీసెస్ చేసుకోండి అంతేను. వేసేసుకొని చక్కగా కలిపేసుకోండి. ఇన్ని వేసాం కదండి, అందుకని పసుపు ఫ్లేవర్ కొంచెం లైట్గా తగులుతూ మనకి ఆ కూరలో బాగుంటుంది అన్నమాట. ఇది ప్రెగ్నెంట్ లేడీస్ తప్పించి మిగతా వాళ్ళందరం తినొచ్చండి. ఇది వేడి చేస్తుంది కదా, అందుకని వాళ్ళని తినొద్దు అని చెప్తున్నాను. మిగతా వాళ్ళందరూ పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళకి కూడా మనం ఈ కూర పెట్టేయచ్చు. చలికాలం మరీను. ఉప్పు వేయండి కొంచెం. ఉప్పు వేస్తే కొంచెం టొమాటోస్ త్వరగా మగ్గిపోతాయి కదా, అందుకని అన్నమాట. అదిగోండి లేసి వచ్చేసరి అంత కొంచెం డ్రైగా అయింది. మీకు ఇంకొంచెం కావాలనుకుంటే నెయ్యి వేసుకోండి, లేదా మరీ ఎక్కువ నెయ్యి తినకూడదు కదా అనుకుంటే కొంచెం నూనె వేసుకోండి. 1 కప్పు పెరుగు వేస్తున్నాను. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ అనుకోండి. 2 టేబుల్ స్పూన్స్ పెరుగు వేస్తున్నాం. అప్పుడు అది గ్రేవీగా వస్తుంది, చక్కగా గ్రేవీగా వచ్చి దగ్గరికి అవుతుంది కదా. ఇప్పుడు ఈ స్టేజ్లోనే కారము ధనియాల పొడి మనం వేయలేదు కదా, ఇప్పుడు వేసుకుందాం అన్నమాట. అదంతా పచ్చివాసన పోయిన దాకా పెరుగు కూడా వేయించాలి. దాని తర్వాత కారం ఒక 1/2 టీ స్పూన్ వేసేసుకోండి. కారం, ధనియాలు కూడా అంతే. ధనియాలు జీలకర్ర పొడి అది కూడా ఒక 1/2 టీ స్పూన్ వేసేసుకోండి. కారం మీకు తగ్గింది అనుకుంటే ఒక 1 టీ స్పూన్ కూడా వేసేసుకోవచ్చు. చూసారా చక్కగా నెయ్యి అంతా పైకి తేలుతుంది కదా, అంటే బాగా మగ్గిపోయింది అనమాట, బాగా వేగిపోయింది. ఇప్పుడు ఆ బఠానీ కూడా వేసేసేయండి. ఇది పచ్చి బఠానీ అండి, ఫ్రెష్ బఠానీ ఇవి. ఇప్పుడు ఇది ఈ సీజన్లోనే కదండి బఠానీలు కూడా వస్తాయి, వేసేసేయండి. గ్రీన్ పీస్ కొన్ని మనకి కొలతలు ఏమి లేవండి, చక్కగా వేసేసుకోండి. ఇష్టమున్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువే వేసుకోవచ్చు. దాని తర్వాత ఉల్లిపొందు చక్కగా సన్నగా తరుక్కొని వేసేసుకోండి. అది కూడా ఇప్పుడు అన్నీ మగ్గిపోయి కొంచెం ఉండాలి అని అంటే కొంచెం గ్రేవీ కావాలండి. ఇదైతే కొంచెం డ్రైగా ఉంది కదా, కొంచెం నీళ్ళు పోసుకోండి. ఎందుకంటే బఠానీలు ఉడకాలి కదా సాఫ్ట్గా అవ్వడానికి. కొంచెం నీళ్ళు పోసేసుకోండి, కొంచెమే, ఒక 1/2 గ్లాస్ పోసాను నేను అంతే. వేసేసుకోండి చక్కగా. వేసుకొని మూత పెట్టేసి కొంచెంసేపు ఉడికియండి. ఒక 5 నిమిషాలు ఉడికియండి చాలు. ఆ బఠానీ చక్కగా మెత్తబడిపోతాయి. అదిగోండి ఇంక ఇప్పటికే మెత్తబడిపోయినాయి కదా, ఇంకా అదిగోండి చక్కగా సాఫ్ట్గా అయిపోయినాయి. అదిగో నీళ్ళంతా కొంచెం తగ్గినాయి కదా, గ్రేవీ కూడా చక్కగా ఉడికిపోయినాయి. అవన్నీ కొత్తిమీర వేసేయండి. కొంచెం గరం మసాలా వేసుకోండి. ఇదిగోండి చిన్న టీ స్పూన్లో కొంచెం ఒక 2 చిటికలు అనుకోండి వేసుకోండి అంతే. గరం మసాలా ఎక్కువ వేయకూడదు. మనం దీనిలో అల్లం వెల్లుల్లి వేయలేదు, అదొకటి కొంచెం గమనించండి. ఇప్పుడు చక్కగా వేయించి పెట్టుకున్న పసుపు వేసేసేయండి. అందులో ఆల్రెడీ నెయ్యి ఉంది కాబట్టి ఇప్పుడు ఆ గ్రేవీ చక్కగా సరిపోతుంది, నెయ్యి ఉంటుంది సరిపోతుంది. అదిగో ఇంకా అంతేనండి, అయిపోయింది. చక్కగా ముద్దగా దగ్గరికి అయిపోయింది కదా. దీనిలోకి మనం చపాతీలో కంటేనండి, చపాతీలో తింటే కొంచెం వేడి చేస్తుంది అని అనుకున్న వాళ్ళు అన్నంలో కలుపుకొని తినేసేయండి. చపాతీలో కూడా చాలా బాగుంటుంది కూర. చక్కగా తినేసేయండి. వింటర్లోనే తినగలం కదండి ఇది. చూసారు ఎంత చక్కగా గుజ్జు వచ్చిందో. ఇంకా అంతేనండి, డిష్ అవుట్ చేసేసుకోండి. చక్కగా వేడివేడి అన్నంతో తినండి. చపాతీ ఇష్టం ఉన్న వాళ్ళు చపాతీతో తినండి. ఈ వీడియోని చూసి చక్కగా ఈ కూర చేసుకొని తినేసి మంచి కామెంట్ పెట్టేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి.